కృష్ణా జిల్లా కంకిపాడు జనసేనలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాబసగా మారింది. చింతకింద సునీల్, మేకా స్వాతి తేజాల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. నడి రోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో చోటు చేసుకున్న ఈ రభసకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఏంటి రెండు వర్గాల మధ్య వివాదం? ఎప్పటి నుంచి జరుగుతోంది? ఈ రోజు ఏం జరిగింది? వాస్తవానికి ఈ రోజు కంకిపాడులో జనసేన పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే కనమలూరు మండలానికి సంబంధించిన జనసేన వీర మహిళ ఎవరైతే ఉన్నారో స్వాతి, ఆమె అక్కడ బ్యానర్ కట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. కానీ తమ ప్రాంతంలో మీరు బ్యానర్లు ఎలా కడతారంటూ కూడా కంకిపాడు మండలానికి సంబంధించిన జనసేన సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో సునీల్ వర్గం వారు అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మేము పార్టీకి మొదటి నుంచి కూడా కష్టపడ్డాము, మహిళా కార్యకర్తలము, మాకు కూడా కనీస ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా వారిని ప్రశ్నించిన పరిస్థితి. దీంతో తమ ప్రాంతంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యానర్లు కట్టడానికి వీల్లేదంటూ కూడా సునీల్ వర్గం అడ్డుకుంది. దీంతో వారిని గట్టిగా నిలదీయడంతో ఎవరైతే మహిళా కార్యకర్తలు ఉంటారో జనసేనకు సంబంధించి వేరే మహిళలు ఎవరైతే ఉన్నారో వారిపై జనసేన సునీల్ వర్గం తిరగబడిన పరిస్థితి, వారిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో రెండు వర్గాలు కూడా నడి రోడ్డు మీద కొట్లాటకు దిగిన పరిస్థితి. ఒకసారిగా ఈ ఘటన చూసిన వారంతా కూడా అవస్థైన పరిస్థితి. మరోవైపు ఈ రోజు మహిళా దినోత్సవం రోజునే జనసేన పార్టీలో మహిళలకు ఏ పార్టీ గౌరవం ఇస్తున్నారో అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మహిళా కార్యకర్తలు కావచ్చు, ఏదైనా జనసేన పార్టీకి సంబంధించిన ఈ తేజ కావచ్చు, వీరంతా కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నాము, మహిళలమై ఉన్న తమకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదంటూ కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మహిళా దినోత్సవం రోజునే జనసేన పార్టీలో మహిళా కార్యకర్తలకు ఎంత దారుణమైన అవమానం జరగడం పట్ల వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.